తెలంగాణలో గొర్రెల కుంభకోణం విచారణలో దాదాపు నిందితులు 1000 కోట్ల రూపాయలకు పైగా దోచుకున్నట్టు ఈడీ విచారణలో వెల్లడి. వాళ్లు తనిఖీ జరిపినప్పుడు లభించిన కీలక ఆధారాలను బట్టి ఇలా నిర్ధారణకు వచ్చినట్టు ఈడీ స్పష్టం. 200కు పైగా బ్యాంకు ఖాతాలకు సంబంధించిన చెక్ బుక్కులు, పాస్బుక్కులు, డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్న ఈడీ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గం అనుమతి లేదంటూ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో స్పష్టం. అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం అధికారులు బ్యారేజీల నిర్మాణ స్థలం సహా అన్ని అంశాలను అమలు చేశారంటూ వివరంగా పేర్కొన్నట్టు సమాచారం. ఈ రిపోర్టును సీఎం రేవంత్ రెడ్డికి అందించిన అధికారులు. తెలంగాణలో రైళ్ల రాకపోకల్లో కీలకమైన కాజీపేట బల్లార్ష మార్గంలో మరింత వేగంగా పరుగులు పెట్టేందుకు మార్గం సుగమం. దీనికి సంబంధించి 4 రైలు మార్గం పనులు చేపట్టేందుకు రైల్వే శాఖ సిద్ధం. కాజీపేట బల్లార్ష మధ్య 4వ రైల్వే లైన్ మంజూరు చేస్తామంటూ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పేరిట 3 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేసుల్లో 4 నిందితులు అరెస్ట్. ఓ అమ్మాయి ద్వారా ఫోన్ చేయించి కంపెనీ షేర్లు కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి చేసి చివరకు కోట్లు కొల్లగొట్టిన వైనం. మోసగాళ్ల ముఠా ముంబై వాసులుగా, నిందితులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు. రూప్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాట్లలో కేంద్రం షరతు. దీంతో నష్టపోతున్న కాలనీ అపార్ట్మెంట్ వాసులు. కామన్ మీటర్తో రాయితీ రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవ్వాలంటూ అసోసియేషన్ల వినతులు. తెలంగాణకు చెందాల్సిన వాటాలో చుక్క నీటిని కూడా తమ ప్రభుత్వం ఏపీకి పోనివ్వదంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం. బనకచెర్లపై కేసీఆర్, హరీష్ రావు సంతకాలు పెడితేనే నీళ్లు ఏపీకి పోయాయంటూ వెల్లడి. తాము చేపట్టిన జనహిత పాదయాత్ర 3 ఏళ్ల పాటు కొనసాగుతుందంటూ వ్యాఖ్య. మగ్గాలో ఉన్న చేనేత కళాకారులకు ఈ నెల 7 నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన. పవర్ లూమ్స్ కు 500, హ్యాండ్ లూమ్స్ కు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందిస్తామంటూ వివరణ. పేదల పింఛన్ల పంపిణీలో పాల్గొనడం కోసం సింగపూర్ నుండి ముందుగానే తిరిగి వచ్చానంటూ వెల్లడి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందని, నిందితులు దాదాపు 3,500 కోట్ల రూపాయల మేర అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాదన. ఇంకా పలువురిని అరెస్టు చేయాల్సి ఉన్నా విదేశాలకు పారిపోయిన కారణంగా రిమాండ్ను పొడిగించండి అంటూ విన్నపం. ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన న్యాయవాది తుహిన్ కుమార్ గేదెల. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ. ఈయన నియామకంతో హైకోర్టులో పెరిగిన న్యాయమూర్తుల సంఖ్య 30. ఏపీలో కానిస్టేబుల్ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులందరికీ సెప్టెంబర్ నుంచి శిక్షణ ప్రారంభించి 9 నెలల్లో పూర్తి చేస్తామంటూ హోంమంత్రి అనిత వెల్లడి. వెంటనే పోస్టింగులు కూడా ఇస్తామంటూ ప్రకటన. ఈ ఉద్యోగాలకు ఎంపికైన 624 మందిలో 810 మంది బీటెక్, ఎంటెక్, బీసీఏ లాంటి సాంకేతిక కోర్సులు చేసిన పట్టభద్రులు కావటం విశేషం. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుండటంతో సన్నద్ధమవుతున్న ఏపీఎస్ఆర్టీసీ ఎక్కువ బస్సులు అందుబాటులో ఉండేలా చూడటం, అదనపు డ్రైవర్లు, కండక్టర్లకు శిక్షణపై అధికారుల దృష్టి. మొత్తం మహిళలకు ఉచిత ప్రయాణం కింద బస్సులు 8,548 ఉన్నట్టు స్పష్టం. ఏపీలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ల తయారీ రంగాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అభివృద్ధికి బలోపేతం ఇవ్వటమే లక్ష్యంగా ప్రత్యేక పాలసీ విడుదల. ఇందుకోసం కేంద్రం అమలు చేసే ప్రభుత్వ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్తో సమన్వయం. వీటిలో పీసీబీ, డిస్ప్లే, ఆక్టో, ఎలక్ట్రానిక్స్, పాసివ్ కాంపోనెంట్స్ పై దృష్టి సారిస్తున్నట్టు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరి 15న ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన మళ్లీ తెరపైకి. ఈ ఘటనకు గల కారణాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి రాజ్యసభకు వివరణ. తలపై పెద్ద లగేజ్ మోస్తున్న ఓ వ్యక్తి కింద పడిపోవడంతోనే గందరగోళం జరిగి తొక్కిసలాటకు దారితీసిందంటూ వెల్లడి. హనీమూన్కు వెళ్లిన ఓ వైద్య దంపతులు ప్రమాదానికి గురై మృతి చెందిన ఘటనకు సంబంధించి పర్యాటక సంస్థకు భారీ జరిమానా విధించిన చెన్నై వినియోగదారుల కమిషన్. దంపతుల్లో అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు 1,60,00,000 రూపాయల భారీ జరిమానా. దీంతో బాధిత కుటుంబానికి 1,50,00,000 లక్షల రూపాయలు, అమ్మాయి తండ్రి అనుభవించిన మానసిక ఒత్తిడికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ. పహల్గాం దాడి తర్వాత ఉగ్రవాదులపై పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్న భద్రతా బలగాలు. తాజాగా ఆపరేషన్ అకాల్ పేరుతో జమ్మూ కాశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్. ఇందులో ఒక ఉగ్రవాది మరణించినట్టు అధికారులు వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో మాజీ ముఖ్యమంత్రి ఫోటోలు, రాజకీయ నేతల పేర్లు ఉపయోగించకూడదంటూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ. ఉంగళూడన్ స్టాలిన్ పథకంపై ప్రకటనలో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంల ఫోటోలు ఉండటాన్ని వ్యతిరేకిస్తూ అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగం మద్రాస్ హైకోర్టులో పిటిషన్. దీనికి సంబంధించిన విచారణ ఆగస్టు 13కు వాయిదా. కీలకమైన సన్నద్ధతకు చేరుకున్న నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడర్ ఉపగ్రహం. క్షుణ్ణంగా పరిశీలించనున్న ఉపగ్రహంలోని వివిధ వ్యవస్థలు, పరికరాలు. పూర్తి స్థాయిలో భూ పరిశీలనకు ఉపగ్రహాన్ని సన్నద్ధం చేయడమే దీని ఉద్దేశమని శాస్త్రవేత్తలు వెల్లడి.
అమెరికాను ఎదుర్కొనేందుకు తమ వద్ద కూడా అణుజలంతర్గాములు ఉన్నాయంటూ రష్యా పార్లమెంటు సభ్యుడు వెల్లడి. యుఎస్ జలాంతర్గాముల సంఖ్య కంటే తమవి చాలా ఎక్కువ అని స్పష్టం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలకు ప్రతిస్పందించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్య. వీడియో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎదుటివారితో సంభాషించడానికి వీలు కల్పించే ప్లాట్ఫామ్స్ ను తీవ్రవాద బృందాలు ఉపయోగించుకుంటున్నాయని బ్రిటిష్ పరిశోధకులు వెల్లడి. ఈ బృందాలు స్త్రీ ద్వేషాన్ని, జాతి అహంకారాన్ని, ఇతరత్రా వాటికి ఆకర్షితులయ్యే యువతను తమ వైపు తిప్పుకుంటున్నట్టు వివరణ. సామాజిక మాధ్యమాల నుంచి యువతను విపరీత భావాలు ఉన్న వారిని గేమింగ్ కు ఆకర్షించడం తీవ్రవాద బృందాలకు సులువవుతుందంటూ స్పష్టం. ఐర్లాండ్ రాజధానిలో ఇటీవల భారతీయులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశంలోని ఎంబసీ కార్యాలయం జాగ్రత్తగా కూడిన సూచనలను జారీ. భారత పౌరులంతా నిర్జన ప్రదేశాలకు దూరంగా ఉండనట్టు హెచ్చరిక. ఈ విషయంలో ఐర్లాండ్ సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామంటూ సూచన. భారత్పై 25% సుంకం విధిస్తున్నట్టు పేర్కొన్న ట్రంప్ తాజాగా ఈ నెల 7వ తేదీ నుంచి అమలవుతున్నాయంటూ వెల్లడి. పాకిస్తాన్కు మాత్రం తొలుత ప్రకటించిన దానికంటే తగ్గించిన ఇతర దేశాలపై బాదిన ట్రంప్ 10% నుండి 41% వరకు సుంకాలు విధించే కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన అమెరికా అధ్యక్షుడు. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా, లలితా మోదీలు దేశం నుంచి పారిపోయి బ్రిటన్లో తలదాచుకున్న వీరు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్. ఇటీవల ఓ వేడుకలో ప్రత్యక్షమై హంగామా చేసిన వీరిద్దరూ లండన్లో జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో ఎంజాయ్ చేస్తూ కనిపించిన ఈ ఫోటోలను చూసి కోపంతో నెటిజన్లు కామెంట్లు. 12 ఏళ్ల వయసులో అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్న చైనా యువ స్విమ్మర్ యూజీడీ ప్రపంచ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ లో కాంస్యం దక్కించుకున్న బాలిక. క్వాలిఫైయింగ్ లో పోటీ పడ్డ జీడీ ఫైనల్లో బరిలోకి దిగకపోవడం గమనార్హం. భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు చీఫ్ కోచ్గా ఖలీద్ జమీల్ ఎంపిక. ఏఐఎఫ్ఎఫ్ సాంకేతిక కమిటీ 3 పేర్లలో జాబితాను తయారు చేయగా మాజీ అంతర్జాతీయ ఆటగాడు జమీల్కు ఎగ్జిక్యూటివ్ కమిటీ పచ్చజెండా. ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్లో జంషెడ్పూర్ ఎఫ్సి బాధ్యతలు. మకావు ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 టోర్నీలో జోరు కొనసాగిస్తున్న భారత స్టార్ షెట్లర్ లక్ష్యసేన్, తరుణ్ మన్నెపల్లి వరుస విజయాలతో సత్తా చాటుతూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన ఈ జంట నిన్న జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో చైనాపై గెలుపు. తొలిసారి జాతీయ అవార్డును దక్కించుకున్న షారుఖ్ ఖాన్, నేషనల్ అవార్డును సొంతం చేసుకున్న విక్రాంత్ మాసే తాజాగా ప్రకటించిన 71వ జాతీయ పురస్కారాల్లో 2 ఉత్తమ జాతీయ నటులుగా ఎంపిక. జాతీయ పురస్కారాల్లో మరోసారి తెలుగు సినిమా. ఈసారి వివిధ విభాగాల్లో లభించిన 7 పురస్కారాలు. ఉత్తమ తెలుగు చిత్రంగా బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన భగవంత్ కేసరి. నిన్న ప్రకటించిన 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ. ఈమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి 3 దశాబ్దాలు గడిచాక ఈ అవార్డు రావడం విశేషం. మిస్సెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి గాను ఈ పురస్కారం. జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినీ రంగానికి 7 అవార్డులు రావడం సంతోషంగా ఉందని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం. తెలుగు సినిమా పరిశ్రమను అంతర్జాతీయ స్థాయిలో నిలిపేందుకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందంటూ వెల్లడి. బలగం సినిమాలోని పాటకు కాసెల్లె శ్యామ్కు జాతీయ అవార్డు లభించడంతో ప్రస్తుత సినిమాటోగ్రఫీ మంత్రి, మాజీ మంత్రి కేటీఆర్ అభినందనలు. ఉదయపూర్ ఫైల్స్ కనుహయ్య లాల్ టైలర్ మర్డర్ చిత్రం విడుదలకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలంటూ నిర్ణయించుకున్నట్టు ఢిల్లీ హైకోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం. చిత్రం విడుదలకు కేంద్రం అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ. ఈ నెల 4వ తేదీన ప్రభుత్వం ఎదుట హాజరై అభ్యర్థన తెలిపాలంటూ ధర్మాసనం సూచన.